పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్ ఆల్రెడీ మీరు ఇండియన్ ఎకానమీలో చదివి ఉంటారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్లో పార్ట్ సిలో మీకు కొంచెం అవగాహన ఉండే ఉంటుంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏందమ్మా? శ్రామిక శక్తియా శ్రామిక వర్గమా? సో దీన్ని తెలుగులో వచ్చేసి శ్రామిక వర్గం అని చెప్పేసి అంటాం, శ్రామిక శక్తి కాదు. శ్రామిక వర్గం అంటే ఏంది? 15 నుంచి 59 సంవత్సరాల మధ్య, ఓకేనమ్మా, 15 to 15 years ఓళ్ళ మధ్య మనకి ఎంతమంది ఆ యొక్క లేబర్ ఫోర్స్లో రెడీగా ఉన్నారు, ఎంతమంది ఉపాధికి రెడీగా ఉన్నారు, హూ ఆర్ రెడీ టు డూ జాబ్, హూ ఆర్ సీకింగ్ ఫర్ జాబ్. సింపుల్ చెప్పాలంటే దోస్ హూ ఆర్ సీకింగ్ ఆర్ దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్. లుకింగ్ ఫర్ జాబ్ అంటే తెలుసు కదా. ఎస్, మేము ఉద్యోగ కల్పనలో లేదా ఉపాధిలో మేము రెడీగా ఉన్నాం, పని చేయడానికి రెడీగా ఉన్నాం అనే వాళ్ళని మనం అంటాం. ప్లస్ అదే 15 to 15 సీకింగ్ ఫర్ జాబ్ ఉన్నారు, ఇందులో ఎంప్లాయీస్ కూడా ఉంటారు. అర్థమైందా లేదా? ఎంప్లాయీస్ అంటే కదా ఉపాధి ఉన్న వాళ్ళు కూడా ఉంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో శ్రామిక వర్గం అంటే సో సింపుల్గా చెప్పాలంటే 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న, ఓకేనమ్మా. సో దోస్ ఆర్ సీకింగ్ ఫర్ జాబ్, దోస్ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్. చెప్పాను అనుకుంటా కదా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కొంతమందికి తెలియదు కాబట్టి. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైతే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ మేము రెడీగా ఉన్నాం సార్, రేపు గవర్నమెంట్ జాబ్ చేయడానికి రెడీగా ఉన్నాం, మేము ప్రైవేట్ జాబ్ చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ మా దగ్గర జాబ్ లేదు, వాళ్ళు ఉంటారు. ప్లస్ ఇందులో నా క్లాస్ వింటున్న వాళ్ళు కొంతమంది ఐటీ కానీ, సాఫ్ట్వేర్ కానీ, బ్యాంక్ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఇలా కొంతమంది ఆల్రెడీ ఎకనామిక్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయి ఉంటారు, ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. వాళ్ళందరూ కలిస్తే మనం శ్రామిక వర్గం ఉంటాం, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ శ్రామిక వర్గం చెప్పారు సార్ మీరు, ఓకే. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అయిపోయింది, ఓకే. మాకు కొంచెం క్లారిటీ వచ్చింది. మాకు కూడా ఇంతకుముందు మేము చదివాము అన్ఎంప్లాయ్మెంట్లో, ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ చదవకపోతే అది చదవండమ్మా, మీకు క్లారిటీ వస్తుంది. వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఉంటుంది. వర్క్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంది? ఏదైతే మనం చెప్పుకున్న ఎంప్లాయీస్, ఓకేనా, కేవలం ఎంప్లాయీస్ ఎంతమంది ఉపాధి అవకాశాల్లో పాల్గొన్నారు, ఎంతమంది ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు, ఎంతమంది ఎకనామిక్ యాక్టివిటీస్లో ఎంగేజ్ ఉన్నారు, దోస్ హూ ఆర్ వర్కింగ్ అన్నమాట. దీస్ ఆర్ వర్కింగ్ క్లాస్, ఓకేనా. ఎవరైతే ఆ యొక్క శ్రామిక శక్తి అంటాం సార్. వర్కింగ్ పార్టిసిపేషన్ రేట్ని మనం తెలుగులో ఏమంటామంటే శ్రామిక వర్గం కాదు, శ్రామిక శక్తి. అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ, సో వాళ్ళ ఆ టైంని కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే సంపాదిస్తున్నారు అనొచ్చు. సింపుల్ ఏమంటే శాలరీడ్ పర్సన్స్ అయినా ఉండొచ్చు, లేదంటే వేజ్ ఎంప్లాయీస్ అయినా ఉండొచ్చు, లేదంటే బిజినెస్ అయినా చేస్తుండొచ్చు. ఏదో ఒకటి ఎకనామిక్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయినారు, ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీస్లో వాళ్ళు ఏం చేయడమో ఎంగేజ్ అయినారు. ఇప్పుడు మనకి కావాల్సింది అన్ఎంప్లాయ్మెంట్ కావాలి, నిరుద్యోగిత అనేది కావాలి. మరి నిరుద్యోగిత కావాలంటే ఏం చేయాలి? నిరుద్యోగిత అనేది ఎలా తెలుస్తుంది? ఎవరైతే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో అది మైనస్ వర్క్ ఫోర్స్, ఎవరైతే ఆ వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? నిరుద్యోగిత వస్తుందా లేదా? అది ఎలా చెప్తున్నారు సార్, మాకు అర్థం కావట్లేదంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరైతే లుకింగ్ ఫర్ జాబ్ అన్నాను, లుకింగ్ ఫర్ జాబ్ అన్నా, లేదంటే సీకింగ్ ఫర్ జాబ్ అంటే ఉద్యోగం కోసం వెతుకులాట, ఉద్యోగం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, లేదంటే వెతుకులాట అని చెప్పేసి అంటాం. వెతుకులాట అంటే సింపుల్ చెప్పాలంటే వీళ్ళందరూ కూడా మన భాషలో చెప్పాలంటే అన్ఎంప్లాయీస్. వీళ్ళందరూ కూడా ఎవరమ్మా? అన్ఎంప్లాయీస్. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో అన్ఎంప్లాయీస్ నిరుద్యోగులు ఉంటారు. ప్లస్ ఇందాకేమని చెప్పాను, ప్లస్ ఉద్యోగులు కూడా ఉంటారన్నాను, ఎంప్లాయీస్ ఉంటారని కూడా అన్నాను, ఉద్యోగులు కూడా ఉంటారు. ఇందాక అదే చెప్తున్నాను, మళ్ళీ మూడోసారి రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. సో ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ నుంచి నేను ఏం మేనేజ్ చేస్తున్నాను? వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది మేనేజ్ చేస్తున్నాను. అంటే ఎవరైతే ఉద్యోగుల సంఖ్య అనేది ఏదైతుందో, సో ఉద్యోగులు ఎవరైతున్నారో, లేదంటే శ్రామిక శక్తి అని కూడా అంటాం వీళ్ళని, ఆ యొక్క శ్రామిక శక్తి ఎవరైతున్నారో వర్క్ పార్టిసిపేషన్ రేట్ వర్క్ ఫోర్స్ని మైనస్ చేస్తే నాకు ఎవరు వస్తారమ్మా? సింపుల్ చెప్పాలంటే లుకింగ్ ఫర్ జాబ్ ప్లస్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వీళ్ళతో నేను ఏం మేనేజ్ చేస్తున్నాను? ఉద్యోగులు మేనేజ్ చేస్తున్నాను. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ప్లస్ ఉద్యోగులు, ఇది మైనస్ ఉద్యోగులు. ఫైనల్గా ఎవరు ఉంటారు? అన్ఎంప్లాయ్మెంట్ రేటే కదా, ఫైనల్గా అన్ఎంప్లాయీస్ అనమాట. సో నిరుద్యోగులు అని చెప్పేసి అంటాం. సో బేసిక్ ఫండమెంటల్స్ అనేది మనకి స్ట్రాంగ్గా ఉండాలి. అవి తెలియకుండా మేము డైరెక్ట్గా తెలంగాణ ఎకానమీ చదువుతామంటే కుదరదు. అయినా సరే రిపీట్ చేసిన, ఓకేనా, సో దట్ మీకు కూడా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. కొంతమందికి రివిజన్ లాగా కూడా ఉంటుంది. మేము ఇవన్నీ కాన్సెప్ట్స్ వినలేసారంటే వెళ్ళండి, నా క్లాస్కి వెళ్ళండి. పార్టీ ఏ, పార్టీ సిలో ఉంటుంది కదా అన్ఎంప్లాయ్మెంట్ పావర్టీలో, అక్కడికి వెళ్ళండి. ఫస్టే దాదాపు 1 గంట సేపు ఇదే క్లాసు ఇన్ డీటెయిల్డ్గా
ఇదే లేబర్ ఫోర్సు, ఇదే వర్క్ పార్టిసిపేషన్ రేటు, ఇదే అన్ఎంప్లాయ్మెంట్ అనేది గంట సేపు చెప్పిన. ఎంతసేపు అమ్మా? 1 అవర్. నేనేదో 5 to 10 minutesలో మీకు ఫినిష్ చేస్తున్నానంటే అది 1 అవర్లో ఇంకెంత డీటెయిల్గా చెప్పింటానో అర్థం చేసుకోండి. సో ప్లీజ్ గో త్రూ దట్ వన్. అయినా సరే జస్ట్ మనకి ఇప్పుడున్న ఏదైతే డాటాని ఇంటర్ప్రిట్ చేయడానికి ఇది సరిపోతుంది. మనం తెలుసుకోవాల్సింది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది, కొంచెం దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేద్దాం. వర్క్ పార్టిసిపేషన్ రేట్ బట్ ఇది ఎగ్జామ్లో అనేది కాన్సెప్చువల్గా అడిగితే పార్ట్ సిలో అడుగుతాడు. లేదు సార్ తెలంగాణ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడు అనేది ఒక్కసారి చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ హయ్యర్ కంపేర్ టు ద నేషనల్ యావరేజ్. జాతీయ సగటుతో పోల్చినప్పుడు తెలంగాణలో శ్రామిక కార్మిక ఆ యొక్క వర్గం అనేది అధికంగా ఉంటుంది. చెప్పే కదా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది. ఇప్పుడు ఫిగర్ అనేది చూస్తున్నారు కదా, అది వదిలేసేయండి అమ్మా. ఇది ఆల్రెడీ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లీవ్ అబౌట్ దిస్ వన్. ఫిగర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఆరెంజ్ అనేది ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఆరెంజ్ అనేది తెలంగాణ. ఏదైతే మనం చెప్పుకున్నా ఈ గ్రీన్ అనేది ఆల్ ఇండియా సగటు, దేశీయ సగటు అనేది ఇది ఆల్ ఇండియా. ఇది వచ్చేసి తెలంగాణ. క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఫోకస్ చేస్తే ఈ రూరల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, గ్రామీణ ప్రాంతాల్లో శ్రామిక వర్గం, అర్బన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, పట్టణ ప్రాంతాల్లో మనకి శ్రామిక వర్గం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో శ్రామిక వర్గం, పట్టణ ప్రాంతాలు అనేది ఏదైతుందో దాంట్లో ఉన్న శ్రామిక వర్గం, అండ్ ఓవరాల్ అంటే దేశ సగటు అనేది ఏదైతుందో అనేది శ్రామిక వర్గం. ఇక్కడ ఆరెంజ్ అనేది ఎప్పుడు కూడా హైయే ఉంది కదా. ఇక 73 తెలంగాణ ఆరెంజ్, 55 తెలంగాణ ఆరెంజ్, 66 ఆరెంజ్. సార్ మేము ఇవన్నీ 73, 55, 66 గుర్తుపెట్టుకోవాలా, లేదంటే ఇండియా 64, 55, 61 గుర్తుపెట్టుకోవాలంటే మనకి అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క ఫిగర్ నుంచి మనం ఏం ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు. ఇక్కడ చాలా స్పష్టంగా మీకు ఆల్రెడీ రాపిచ్చానమ్మా. మీరు ఇది ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది. అక్కడ దాన్ని బట్టి మనకి ఏమర్థమైపోతుందంటే, మేబీ అది రాయలేదనుకుంటా. ఎస్, ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఏదైతే ఉందో, శ్రామిక వర్గం అనేది ఏదైతే ఉందో, ఇది రాసుకోండి అమ్మా, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. శ్రామిక వర్గం పరంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతమైనా సరే, అంతే కదమ్మా, ఓకేనా, గ్రామీణ ప్రాంతమైనా సరే, పట్టణ ప్రాంతమైనా సరే, దేశ సగటు అయినా సరే, గ్రామీణ ప్రాంతమైనా సరే, పట్టణ ప్రాంతమైనా సరే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గ్రామీణమైనా సరే, పట్టణమైనా సరే, దేశ సగటైనా సరే. సో రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ ఆర్ టోటల్ ఏదైతే ఉందో ఏదైనా సరే, ఈ మూడు కలిపితే తెలంగాణ స్టేట్ హ్యాస్ హయ్యర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వెన్ కంపేర్డ్ విత్ ద ఇండియా. తెలంగాణ రాష్ట్రానికే ఎక్కువ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఉంది. ఎక్కువ మంది రెడీగా ఉన్నారు. ఏమని? మేము అంటే ఎక్కువ మంది రెడీగా ఉన్నారంటే దోస్ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ అండ్ దోస్ ఆర్ సీకింగ్ ఫర్ జాబ్ అండ్ ఎంప్లాయీస్ ఇద్దరు కలిసి కలుపుతాయి. ఎందుకంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నాను. అందులో ఇంట్లో ఉద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. అంటే నిరుద్యోగులు అంటే ఎవరు? దోజు అంటే మేము రెడీగా ఉన్నాం జాయిన్ అవ్వడానికి అనే వాళ్ళు. సో గ్రామీణ ప్రాంతం అంటే ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర ఉన్న యువత అనేవాళ్ళు కానీ, లేకపోతే మధ్య వయస్కులు కానీ, ఏదైతే ఉద్యోగంలో రావడానికి రెడీగా అంటే మార్కెట్లో మేము ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ప్లస్ ఉద్యోగులు కలిపితే తెలంగాణ స్టేట్ అనేది ఎక్కువగా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్న సంగతి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. సో మళ్ళీ కావాలంటే ఒక్కసారి ఫిగర్ చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ప్లీజ్ సీ ద ఫిగర్. గ్రీన్ అనేది ఆల్ ఇండియా, సో గ్రామీణ ప్రాంతాల్లో ఓకేనా క్లియర్గా తెలిసిపోతుంది 64%, అర్బన్ ఏరియాస్లో 55%, ఓవరాల్గా 61%. అదే మనం చూసుకుంటే ఏదైతే మనం చెప్పుకున్నా తెలంగాణలో చూసుకుంటే హైయెస్ట్ ఉంది. మరి వర్టికల్గా చూసుకున్నాం సార్ అంటే ఇండియా అండ్ తెలంగాణ కంపారిజన్ చేసాం కదా, మరి హారిజాంటల్గా చూసుకుంటే ఏది ఉంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రామీణ ప్రాంతంలోనే శ్రామిక వర్గం ఎక్కువ. ఎందుకు సార్ గ్రామీణ ప్రాంతంలోనే శ్రామిక వర్గం ఎక్కువ? 2011 జనాభా పరంగా చూసుకుంటే దాదాపు 61%, అంతే కదమ్మా, ఆల్మోస్ట్ 61% వచ్చేసి ఓకేనమ్మా ఎక్కడ రిసైడ్ అయ్యారు? ఎస్, గ్రామీణ ప్రాంతాల్లో. సో ఆబ్వియస్లీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది. అండ్ కేవలం 39% మాత్రమే ఓకేనమ్మా, 31% మాత్రం, ఇది 69 అమ్మా, సారీ 61 కాదు, 69% మంది ప్రజలు వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కేవలం 31% నివసిస్తున్నారు. ఓకేనమ్మా. సో అందుకే మీకు అది తెలుసు కాబట్టి, ఆ లెక్కలు అనేది మీకు జనాభా డెమోగ్రఫీ అనేది ఐడియా ఉంది కాబట్టి సో మీకు క్లియర్గా తెలుస్తుంది. తెలంగాణ అయినా సరే లేకపోతే ఆల్ ఇండియా అయినా సరే రెండిట్లో కంపేర్ చేసుకున్న ఆ రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉంది, అర్బన్ ఏరియాస్లో తక్కువ ఉంటుంది. సగటు అనేది మిడ్లో ఉంటుంది అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అది జనరల్గా కామన్ అమ్మా, కామన్
కామన్ సెన్స్తో చూసుకుంటే ఎప్పుడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది, పట్టణ ప్రాంతం తక్కువ ఉంటుంది. బట్ వర్టికల్గా చూసుకుంటే కంపారిజన్ చేసుకున్నా కానీ మన తెలంగాణ రాష్ట్రానికి ఎడ్జ్ ఎక్కువ ఉందన్న సంగతి రన్నింగ్ నోట్స్లో రాసుకోండి, లేదంటే ఇది రాసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి జెండర్ పరంగా చూసుకుంటే లింగం, ఓకేనమ్మా. సో స్త్రీలకి సంబంధించిన జెండర్ పరంగా చూసుకుంటే ఇంకా డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోతున్నామమ్మా. సో ఇదేంటంటే ఇందులో ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది, కాన్సెప్ట్ తక్కువ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంటే తెలుసు కదా, సమాచారం. ఆ సమాచారాన్ని మనం ఎలా డీకోడ్ చేయాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు ఎలా అడుగుతాడు. కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చెక్ చేసుకున్నాం, వీటి మీదనే చాలా క్వశ్చన్స్ అడిగాడు. వన్స్ యూ గో అండ్ చెక్ ఇట్. సో 2022 లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. ఈ యొక్క స్త్రీలు ఏదైతున్నాయో తెలంగాణ స్టేట్ అనేది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఆ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చెప్పాము, ప్రాంతాల వారీగా చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసి జెండర్ వైజ్గా చెప్పుకుంటున్నాం. ఇందాక రీజనల్ వైజ్గా చెప్పుకున్నాము, రూరల్ అర్బన్ అని చెప్పేసి. ఇప్పుడు మేలు ఫీమేల్ అని చెప్పుకుంటున్నాం. ఓకేనమ్మా, మహిళలు స్త్రీలు పురుషులు ఉంటారు కదమ్మా అనేది చెప్పుకున్నాం. సో స్త్రీలలో తెలంగాణ రాష్ట్రంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువ ఉంది, ఇండియా అనేది టోటల్ ఇండియాలో తక్కువ ఉంది. పురుషుల్లో తెలంగాణ స్టేట్లో తక్కువ ఉంది, ఇదేమో ఎక్కువ ఉంది. కనిపిస్తుంది కదా మనకి, చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. మరి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది టోటల్గా చూసుకుంటే ఎవరిది ఎక్కువ ఉందమ్మా, తెలంగాణ స్టేట్ది ఎక్కువ ఉంది. ఇందాక చెప్పుకున్నాం కదా, టోటల్ అనేది ఎప్పుడైనా సరే ఓవరాల్గా చూసుకుంటే మంది ఎక్కువ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి పర్సంటేజ్ పరంగా. కాబట్టి ఒకసారి చెక్ చేయండి. మేల్ ఆల్ ఇండియా వచ్చేసరికి ఇండియాది ఎక్కువ ఉంది మేల్, అదే మనకి తెలంగాణది వచ్చేసి ఇక్కడ ఎక్కువ ఉంది, ఫీమేల్ వచ్చేసి ఎక్కువ ఉంది. అదే రాశాను ఇంటర్ప్రిటేషన్. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా అదే రాసుకున్నామా. సో ఫీమేల్ ఏదైతే ఉందో, సో ఫీమేల్కి సంబంధించిన లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్కువ ఉంది, మేల్కి సంబంధించిన ఆ యొక్క పార్టిసిపేషన్ రేట్ అనేది తక్కువ ఉంది ఇన్ తెలంగాణ. ఓకేనా, ఈవెన్ దిస్ అప్లైస్ విత్ ద వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఆల్సో. నెక్స్ట్ చెప్తాను, అదే సేమ్ రిపీట్ అవుతుందమ్మా అని చెప్పేసి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారంటే. బట్ ఇదైతే రాసుకోండి. సో మనకి సర్వే చూడంగానే ఆ డాటా అంతా కూడా ఇలాగ ఇంటర్ప్రిట్ చేయాలి. నెక్స్ట్ వన్, టఫ్ లెవెల్. ఒకవేళ బిట్ అనేది మనకి కఠినంగా అడిగాడు అనుకుందాం, కఠినంగా ఎందుకంటే సింప్లిఫై చేసేస్తున్నామా. సో నాకు కూడా ఈజీగా ఉంటుంది కదా, ఇంటర్ప్రిట్ చేయడమే కదా. రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్. ఇప్పుడు చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలు చూసుకుంటే రెండూ తెలంగాణ ఎక్కువ ఉన్నాయి, ఇది మనం చదువుకున్నాం. టోటల్ కూడా తెలంగాణ ఎక్కువ ఉంది, కానీ మళ్ళీ అందులో పురుషులు స్త్రీలు. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే మళ్ళీ గ్రామీణ ప్రాంతాల స్త్రీలు, గ్రామీణ ప్రాంతాల పురుషులు. పట్టణ ప్రాంతాలు చూసుకుంటే మళ్ళీ పట్టణ ప్రాంతాల స్త్రీలు, మళ్ళీ పట్టణ ప్రాంతాల పురుషులు. అలా చూసుకుంటే ఇది రాసుకోండి, పురుషులు గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ స్టేట్లో తక్కువ ఉన్నారు, టీఎస్ స్టేట్లో ఏదైతే ఉందో స్త్రీలు అనేది ఎక్కువ ఉన్నారు. అదే మనకి పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే తెలంగాణ స్టేట్లో తక్కువ ఉన్నారు, ఏదైతే మనకి స్త్రీలు అనేది ఎక్కువ ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే స్త్రీలు అనేది ఎక్కువగా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. స్త్రీలు, ఓకేనా, స్త్రీలు రెండిట్లో కూడా చూసుకుంటే గ్రామీణ ప్రాంతమైనా సరే పట్టణ ప్రాంతమైనా సరే మన తెలంగాణ రాష్ట్రంలో స్త్రీల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఇది కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. గత క్వశ్చన్ పేపర్స్లో ఖచ్చితంగా దీని రిలేటెడ్ బిట్స్ అనేది 3-4 ఉన్నాయి, 1-2 కూడా ఉండవు, 3-4 ఉంటాయి. తెలంగాణ సగటు స్త్రీలు, సగటు మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది అధికంగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఇండియా, వెన్ కంపేర్డ్ విత్ ఆల్ ఇండియా. ఓకేనా, సో ఖచ్చితంగా ఇందులో నుంచి బిట్స్ పడే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్నా కానీ, ఫిమేల్ పరంగా చూసుకున్నా కానీ మనకి ఎక్కువగానే ఉంది. దాన్ని ఎలా డిరైవ్ చేయాలి సార్ అంటే, ఎలా డీకోడ్ చేయాలి, ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. మీరు చెప్పినంత బాగానే ఉంది, ఎలా డీకోడ్ చేయాలి. మహిళలు అనగానే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంటారు, పురుషులు అనగానే ఇండియాలో ఎక్కువ ఉంటారు. ఇక్కడ కూడా అదే ఉంటుంది చూడండి, సింపుల్. అంటే మీకు ఇవన్నీ కూడా ఓన్గా చదివితే రావమ్మా. మీకు అదే ఒక ఫ్యాకల్టీకి లేకపోతే మిగతా సబ్జెక్టులకి మనం చాలామంది అంటుంటాం, నేను కూడా చూస్తున్న ఈ మధ్య కొంతమంది ఓన్గా యూనో గ్రూప్స్ క్రాక్ చేసిన వాళ్ళు, లేకపోతే యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు ఓన్గా చదువుకోవచ్చు మనం. ఎస్, యూ కెన్ స్టడీ ఆన్ యువర్ ఓన్. సెల్ఫ్ ప్రిపరేషన్ ఇస్ ద బెస్ట్ ప్రిపరేషన్. కానీ తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, డెవలప్మెంట్ ఇష్యూస్ అండ్ చేంజ్ ఇలాంటివి ఓన్ ప్రిపరేషన్ అది కుదరదు, ఐ బెట్. సో మీరు హై లెవెల్ ఎగ్జామ్స్ క్రాక్ చేయొచ్చు, కానీ ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా కోచింగ్ ఉండి తీరాల్సిందే. అది కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్, బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉండాల్సిందే. నేననే కాదు, ఎవరైనా సరే మార్కెట్లో నా క్లాస్ విన్న తర్వాత కూడా లేదు సార్ మీకంటే బెటర్గా ఇంకా వాళ్ళు ఇంకొంచెం అడిషనల్గా వాళ్ళకున్న ఏదైతే ఎక్స్పీరియన్స్ బట్ వాళ్ళు కూడా ఇలాగ చెప్తున్నారు, ఇంకా బెస్ట్. అది ఎకానమీలో ఒకరి క్లాస్ కంటే ఇద్దరి క్లాస్ వింటే ఇట్ వుడ్ బి ద బెస్ట్. ఇంకా మీకు
ఇదే చదివితే ఇది వస్తుందనే రూల్ ఏమి లేదు. మేబీ నా దగ్గర నుంచి ఒక 50% ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మిగతా ఫ్యాకల్టీస్ నుంచి 50% ఇన్ఫర్మేషన్ తీసుకోండి. కోచింగ్ లేకుండా మాత్రం మీరు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ మీరు క్రాక్ చేయలేరు. పర్టికులర్ పేపర్ 3 అయితే కాదు, ఎవరన్నా ఛాలెంజ్ చేసి నా ముందుకు తీసుకురంటే నా దగ్గర తీసుకురండి. మేము కూడా ఒకప్పుడు కూడా ఈ ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళే, ఓకేనా. సో ఆల్ ఇండియా లెవెల్లో మేము ఈజీగానే క్రాక్ చేస్తాం, కానీ రీజన్కి వచ్చేసరికి మేము ఫెయిల్ అయిపోయాం. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను, సెకండ్ టైం మాత్రమే నేను క్రాక్ చేయగలిగా. కానీ ఒక్కసారి మనకి జాబ్ వచ్చిందంటే లైన్గా 3-4 జాబులు వస్తాయి. ఇక్కడున్న మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ యూ గెట్ ఏ జాబ్ విల్ గెట్ ఫర్ ఆల్ ది జాబ్స్. అన్నిటికీ ఏదో ఒకటి జాబ్ అనేది సెలెక్ట్ అవుతూనే ఉంటాం. జాబ్ రానంత వరకే మనకి ఏ జాబ్ రాదు, కానీ వస్తే అంటే అన్నీ వస్తుంటాయి. సో కాకపోతే మనకి ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలమ్మా. వీ షుడ్ నో ఎవ్రీథింగ్. ఇలాంటివన్నిటిని కూడా మనకి కొంచెం టెక్నికల్గా స్కిల్డ్గా ఉన్న, ఏదైతే ఎక్స్పీరియన్స్డ్గా ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ మీ యొక్క మెంటర్స్ కానీ ఫ్యాకల్టీస్ కానీ గైడెన్స్ ఇచ్చే వాళ్ళని కొంచెం ఇవన్నీ కూడా చెప్తుంటారు, కొంచెం చూసుకోండి. వాళ్ళకు కూడా కొన్ని తెలియవు ఇవన్నీ కూడా, ఓకేనమ్మా. సో స్త్రీలు అనగానే మనది ఎక్కువ ఉంటుంది, పురుషులు అనగానే ఇండియాది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ట్రిక్స్ కొంచెం తెలుసుకోండి. అది గ్రామీణ ప్రాంతమైనా సరే, పట్టణ ప్రాంతమైనా సరే, ఆల్ ఇండియా అయినా సరే, రూరల్ అయినా సరే, ఏదైనా సరే. సో ఇలాంటివన్నీ కూడా స్టార్ మార్క్ పెట్టుకొని ఓకే ఫ్యూచర్లో మనం రివైజ్ చేసేటప్పుడు, ఓకేనా, ఇవన్నీ రీకాల్ చేసేటప్పుడు, సో రివ్యూ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఈజీగా ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో శ్రామిక జనాభా పరంగా చూసుకుంటే సో గ్రామీణ ప్రాంతాల్లో టీఎస్ ఎక్కువ ఉంది, ఓకేనమ్మా. సో వర్క్ పార్టిసిపేషన్ రేట్, శ్రామిక జనాభా కాదు శ్రామిక శక్తి. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకునేది ఏందమ్మా, టిల్ నౌ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్. ఇప్పటివరకు మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటే కదా, ఎస్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది మనం ఫినిష్ చేసాం. ఇంతకుమించి నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం 100కి 90% బిట్స్ ఎల్ఎఫ్పిఆర్ మీద నుంచే పడుతున్నాయి. మేబీ ఒకవేళ ఆ బౌండరీ నుంచి క్రాస్ చేశాడంటే వర్క్ పార్టిసిపేషన్ రేట్ మీద పడుతుంది, లేదు అనుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ మీద పడుతుంది. అది కూడా లేటెస్ట్ అనే దాని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ ఎల్ఎఫ్పిఆర్ అనేది ఏదైతే ఉందో అది వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది మైనస్ చేస్తే మనకు వచ్చేది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కానీ ఎక్కువగా అడిగేది దీని మీద మన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారమ్మా. ఎక్కువగా శ్రామిక వర్గం అనే దాని మీదనే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. కానీ ఏదైతే ఎల్ఎఫ్పిఆర్లో ఏదైతుందో అదే మనకి డబ్ల్యూపీఆర్లో కూడా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అదే మనకి డబ్ల్యూపీఆర్లో ఉందన్న సంగతి చూసారా, సేమ్ రిపీట్. వర్కర్ పాపులేషన్ రేషియో ఉంది కదా డబ్ల్యూపీఆర్, సేమ్ అనమాట. తెలంగాణ స్టేట్ మేల్ వచ్చేసి తక్కువ ఉందా లేదా, ఇందాకే చెప్పే కదా తెలంగాణ స్టేట్ తక్కువ ఉంది, ఇండియా ఎక్కువ ఉంది. అదే మీ ఫీమేల్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ ఎక్కువ ఉంది, ఇండియా తక్కువ ఉంది. అదే మళ్ళీ ఫీమేల్ మేల్ చూసుకునే కానీ సేమ్. మేల్ వచ్చేసరికి చూసారా ఇండియాలో ఎక్కువ ఉంది, ఫీమేల్ వచ్చేసరికి తెలంగాణలో ఎక్కువ ఉంది. అర్బన్ ఏరియాస్లో మేల్ అనేది ఇండియా ఎక్కువ ఉంది, ఫీమేల్ అనేది తెలంగాణలో ఎక్కువ ఉంది. సేమ్ రిపీట్ ప్రీవియస్. ఎల్ఎఫ్పిఆర్ డబ్ల్యూపీఆర్, ఎల్ఎఫ్పిఆర్ డబ్ల్యూపీఆర్ సేమ్ రిపీట్ అవుతాయమ్మా. పెద్దగా మార్పు ఏమి ఉండదు, అది చదువుకుంటే సరిపోతుంది. సో నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అది ఇచ్చాను. మళ్ళీ కావాలంటే ఒక్కసారి మీకోసం ఎవరైతే స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సార్ మాకు ఇది అర్థమైంది, మాకు చాలా క్విక్గా ఉన్నాం, మేము సీనియర్ ఆస్పిరెంట్స్, మీరు ముందుకు వెళ్ళిపోండి అన్నప్పుడు నేను ముందుకు వెళ్ళలేను, మీరు ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోండి. లేదు సార్ మేము స్లో లెర్నర్సు, మేము దో వీఆర్ సీనియర్స్, మేము ఎకానమీ అనేది తెలంగాణ ఎకానమీ ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నామన్న వాళ్ళకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తాను. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ స్టేట్ అనేది ఎక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద ఇండియా. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఓవరాల్గా చూసుకుంటున్నాము, ఓవరాల్ అనొచ్చు, లేదంటే మొత్తం అనొచ్చు, టోటల్ అనొచ్చు, ఓకేనా. సో అదే మేల్ పరంగా చూసుకున్నా సరే, అర్బన్ ఏరియాస్ పరంగా చూసుకుంటే, పట్టణ ప్రాంతాలు చూసుకున్నా కానీ టీఎస్ అనేది ఓవరాల్గా ఎక్కువ ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో కూడా తెలంగాణ స్టేట్ అనేది ఎక్కువ ఉంది, రూరల్ ఏరియాస్లో కూడా తెలంగాణ స్టేట్ ఎక్కువ ఉంది. ఇది రాసుకుంటే షార్ట్కట్ సరిపోతుంది. గ్రామీణ ప్రాంతమైనా సరే, పట్టణ ప్రాంతమైనా సరే, ఓవరాల్గా ఫస్ట్ ఫిగర్ చూపించాను కదా, తెలంగాణ స్టేట్ అనేది సగటున లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్కువ ఉంది, ఓకేనా. అదే ఎక్కడైనా సరే ఫీమేల్ అని కనపడంగానే, ఫీమేల్ అనే వర్డ్ కనపడంగానే, అది రూరల్ ఏరియా అయినా సరే, అర్బన్ ఏరియా అయినా సరే, లేదంటే ఓన్లీ ఫీమేల్ అయినా సరే, బ్లైండ్గా మీరేం వెళ్తారు, టీఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇండియా అని రాసుకోండి. టీఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇండియా. ఒకవేళ మేల్ అని కనపడంగానే అది అర్బన్ పట్టణ ప్రాంతమైనా సరే, ఓకేనా, లేదంటే గ్రామీణ ప్రాంతమైనా సరే, సేమ్ పైన కింద రెండు ఒకటేనమ్మా. ఇది రూరల్, ఇది అర్బన్, ఇది గ్రామీణ, ఇది పట్టణ. ఇక్కడ ఏమొస్తుంది, టీఎస్ ఈజ్ లెస్ దాన్ ఇండియా, అంతే కదా. సో ఇంతకు మించిన షార్ట్ కట్స్ నాకు తెలిసినంతవరకు ఎక్కడా కూడా ఇవ్వకపోవచ్చు.
ఓకేనా. ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ఈ షార్ట్ కట్స్ తెలుసుకుంటే మనకి ఆ ఫిగర్స్ అన్నీ ఇప్పటి వరకు మీరు ఆ చూసిన చాలామంది తెలంగాణ సర్వే చూసే ఉంటారు, ఆ లేబర్ ఫోర్సు అవన్నీ మీకు గజిబిజిగా ఉండి ఉంటాయి, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ ఉంటారు. ఇప్పుడు చూడండి ఎంత సింప్లిఫై అయిపోయిందో. సో కోచింగ్ తీసుకున్నోడికి డిఫరెన్స్ ఏంటో తెలుసా, జాబ్ వస్తుంది. సెల్ఫ్ ప్రిపరేషన్ వాడికి కూడా జాబ్ వస్తుంది, కానీ తీసుకోని వాడికి లేట్ అవుతుంది అంతే. ఈ నోటిఫికేషన్ రాదు, నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ వస్తుంది అంతే. తీసుకున్నవాడికి అరే ఇది మారదు కదా, 2022 అయినా మారదు, 2024 అయినా మారదు, సేమ్ ఉంటుంది. సో వాడు మైండ్లో 1కి 2 సార్లు 3-4 సార్లు రిపీట్ చేస్తుంటాడు. సో స్టాటిక్ పార్ట్లో కొంచెం మనకి ఇది అడ్వాంటేజ్ ఉంటుందమ్మా. దో డైనమిక్గా ఉన్నా కానీ టాపిక్స్ అన్నీ కూడా 2 ఏళ్ళ వరకు 3 ఏళ్ళ వరకు ఇది మారదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ ద లేబర్ ఫోర్స్. సో లేబర్ ఫోర్స్ అనేది ఎవరైతే లేబర్ ఫోర్స్లో నాట్ ఎంప్లాయిడ్ బట్ యాక్టివ్లీ సీకింగ్ జాబ్, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే కదా. ఐ థింక్ ఇవన్నీ కూడా చెప్పాను. సో ఇప్పుడు మనం చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది రీసెంట్గా ఇప్పుడు మనకి సర్వేలో ఇచ్చింది ఏంటంటే, సో రీసెంట్గా అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది మాత్రమే ఇచ్చాడు, అది కూడా కరెంట్ వీక్లీ స్టేటస్. ఆల్రెడీ మీరు అన్ఎంప్లాయ్మెంట్ చదివి ఉంటారు. అన్ఎంప్లాయ్మెంట్లో చూసుకుంటే కరెంట్ వీక్లీ స్టేటస్ అనేది మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చినప్పుడు ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు నేను డిస్కస్ చేస్తానమ్మా, అప్డేట్ అనేది ఇస్తాను. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. మనకి సర్వేలో ఉన్నదాన్ని మాత్రమే ఆ క్వార్టర్లీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అనేది మాత్రమే ఉంది. సో ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే జాన్ 2023 నుంచి ఓకేనా మార్చ్ 2024 అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ కాలంలో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగిందా తగ్గిందంటే పెరిగిందనే క్లియర్గా తెలిసిపోతుంది. 8.4% నుంచి 8.8% అనేది ఉందన్న సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. లేదు అనుకుంటే సగటున ఎంత మన నిరుద్యోగిత రేటు పట్టణ ప్రాంతాల్లో అడుగుతాడు, అది కొంచెం చూసుకున్నామా. ఈ చిన్నవన్నీ కూడా ఐ థింక్ యూ కెన్ ఈజీలీ గెట్ ఆన్ ఇట్. ఈ ఫిగర్స్ అనేది కూడా మీరైనా సరే ఓన్గా ఇంటర్ప్రిట్ చేస్తాను, లేదంటే పీడిఎఫ్ అనేది ఇస్తాను. ఓకేనా, ఆ పీడిఎఫ్ అనేది ఇస్తాను. సేమ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ రూరల్ అర్బన్. సో జెండర్ వైజ్ అన్ఎంప్లాయ్మెంట్ సేమ్ అదే కాన్సెప్ట్ ఆ పీడిఎఫ్లో మీకు ఇచ్చేస్తాను. ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అనేది, కాకపోతే మీరైనా చూసుకోవచ్చు, మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఓకేనా. సో మీరు అనగానే ఖచ్చితంగా మనకి 100% అన్ఎంప్లాయ్మెంట్ అనేది తెలంగాణలో ఎక్కువ ఉంటుంది. ఫీమేల్ అనగానే ఇక్కడ రివర్స్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు స్టేట్మెంట్ వైజ్ ఇస్తాను. ఇప్పుడు చెప్పినా కానీ మనకి బెస్ట్ సేమ్ అదే సోది అదే ఇది ఉంటుంది. మీరు ఓన్గా ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలాగో ఇంతవరకు నేను చెప్పాను కానీ కేవలం అన్ఎంప్లాయ్మెంట్ అనేది నేను ఇస్తాను, మీరు ఓన్గా ఇంటర్ప్రిట్ చేయండి. అట్లీస్ట్ మీ బ్రెయిన్స్ అన్న కొంచెం అన్న యూజ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇక్కడతోని మనకి ఈ సెషన్ అనేది తెలంగాణకి సంబంధించిన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఫినిష్ అయింది. సర్వే ఫినిష్ అవ్వాలి, జస్ట్ మనకి ఒక గ్లాన్స్ అనమాట. ఓకే ఇలా ఉంటుందా, తెలంగాణ ఎకానమీ ఇనిషియేట్ చేస్తే ప్రారంభిస్తే ఇట్లుంటుందా అనేది ఒక ఐడియా మాత్రమే ఇచ్చాను. సో కాన్ఫిడెన్స్ అనేది తెప్పించాను, ఇట్లా చదివితేనే మనకి సెట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది ఇచ్చాను.